ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు ఈ ఆదివారం దినమున చెల్లించుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. 12వ కీర్తన 8వ లేఖనం. అది 12వ కీర్తన 8వ లేఖనము. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుచుందురు. దేవుడే స్పష్టంగా ఈ దినం మాట్లాడుతున్నాడు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. చూడండి విశ్వాసులారా, ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆ నీచ ప్రవర్తన కలిగినటువంటి నరులో మనం ఉన్నామో లేదో పరిశీలన చేసుకోండి. మరి అలాంటి గర్విష్ఠుల లిస్టులో మనం ఉన్నామో లేదో పరీక్షించుకోండి. మరి అలాంటి దుష్టుల లిస్టులో వారి కోవలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలించుకోండి. దేవుడే స్పష్టంగా ఈ ఆదివారం దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. అట్టి వారిలో మనం ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకొని ప్రతి విశ్వాసు కూడా వెనుదిరిగి ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు రావాల్సిన అవసరం ఉంది. సత్ప్రవర్తన కలిగిన వారిగా ప్రభువులో జీవించాల్సిన అవసరం ఉంది. ఆయన మందిరంలో ఈ దినమ కనబడవలసిన అవసరం కూడా ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టివారుగా మనమున్నామా? ఆలోచించండి. లేదు అనుకున్నట్లయితే అందరూ మరి తలలో ఉంచుకోండి, కళ్ళు మూసుకొని మరి చెవులతో ఆయన యొక్క ప్రార్థనను ఆలకించాలని ప్రభువులు పేరట మీ అందరిని కూడా మనవి చేసుకుంటున్నాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు ఎనలేని వందనములు నా తండ్రి. ప్రభువా, ఇదిగోనైనా మరొక నూతనమైన దినమును, ప్రత్యేకంగా నూతనమైన ఆదివారం మాకు మీరు ఇచ్చిందావు. ప్రభా, ఈ దినమున మీ మందిరంలో ప్రతి విశ్వాసి కనిపించాలని మీ యొక్క ఆశ. మరి అట్టివారిగా ప్రతి విశ్వాసిని సత్ప్రవర్తన కలిగిన వారిగా మీ మందిరాలకు నడిపించుకోమని, అట్టి కృపా సహాయమును మీ ప్రియమైన జనమునకు దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా వీక్షించుచున్నారు కానీ వినుటలేదు. అలాగే వారు గ్రహించుచున్నారో లేదో నాయన మీకు మాత్రమే తెలుసు. నాయన వారి వినుటకు కావలసిన చెవులను, గ్రహించుటకు కావలసిన హృదయాన్ని దయచేయండి. ఇట్టి కృపా సహాయంతో మీరు పని సమృద్ధిగా సమాధానపరచమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని ప్రభువు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.